నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో 5వ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష. 3 జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై చర్చ. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. ఢిల్లీలో 5వ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సుకు నేతృత్వం వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సదస్సుకు హాజరు కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ వేదికపై జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలపై నిర్ణయాత్మకమైన ఆలోచనలను పంచుకున్నారు. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు పరస్పర సహకారం, విద్య, నైపుణ్యం, క్రీడలు, ఆవిష్కరణలు, మానవ మూలధన అభివృద్ధి, సమగ్ర భవిష్యత్తు, సిద్ధమైన జాతీయ వృద్ధి కోసం ఏకీకృత రోడ్ మ్యాప్ను రూపొందించాలని ప్రధానమంత్రి కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బాల్య విద్య, పాఠశాల విద్య, నైపుణ్యం, ఉన్నత విద్య, క్రీడలు, పాఠ్యేతర కార్యకలాపాలు అనే 5 కీలక అంశాలపై వివరణాత్మక చర్చ జరిగింది. రాష్ట్రంలోని జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్పై నెల రోజుల పాటు అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ నోటిఫికేషన్ అనంతరం వ్యక్తమైన అభ్యంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మార్పులు, చేర్పుల తర్వాత ఈ నెలాఖరులో ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్లో కాచిగూడ, యశ్వంతపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించడంతో మంత్రి రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ వందే ఎక్స్ప్రెస్కు హిందూపురంలో స్టాప్ ఇవ్వడం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కానుకన్నారు. దయచేసి అందరూ క్యూ లైన్లో పట్టుకోండి. దయచేసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సకాలంలో వినియోగించి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను సూచించారు. శ్రీకాకుళంలో జిల్లా అభివృద్ధి సమన్వయనము పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మండలాలకి నుంచి పంచాయతీల వరకు ఏవైతే నిర్ధారించినటువంటి ఉన్నాయో
అన్నీ కూడా సక్రమంగా నిధులు తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రతి ఒక్కరు హక్కు కింద ఏ పంచాయతీకి ఎంత రావాలో అది కేంద్రం నుంచి కూడా వస్తుంది. రాష్ట్రం కూడా దాన్ని ఎంతవరకు అవకాశం ఉంటే మంచి ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏవైతే అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయో దాని గురించి ఖర్చు పెట్టాలన్నది ఇది కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ కాదు. చంద్రబాబు నాయుడు గారు 16th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రానికి ఏ రకంగా ఎక్కువ నిధులు రావాలనేది అనేక సందర్భాల్లో చైర్మన్ గారిని కూడా కలిసి ఆ కమిషన్ చైర్మన్ కూడా రాష్ట్రం తాలూకా స్థితిగతులన్నీ కూడా తెలియజేసి 16th ఫైనాన్స్ కమిషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి వాటాతో నిధులు తీసుకొని రావాలని ఆల్రెడీ ఆ రిక్వెస్ట్ కూడా చేశాం. జల్ జీవన్ మిషన్ అనేది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, అలాగే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ప్రధాన లక్ష్యం, ఒక ప్రధాన హామీ ఇంటింటికి కుళాయి అనే కార్యక్రమం. రాజధాని అమరావతి ప్రాంతంలో జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సిఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జరీబు భూములపై నిష్పక్షపాతంగా ఎవరికి ఇవ్వాలనే అంశంపై కమిటీ రిపోర్ట్ తర్వాత నిర్ణయం తీసుకుంటుందన్నారు. అవన్నీ మనం 30 డేస్లో వాటిని సాల్వ్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు దాదాపు 30 డేస్ అయిపోయింది. రిపోర్ట్ అంతా వచ్చింది. దీనికి స్టేట్ నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, అంటే ఎవరికైతే జరీబు కావాలి ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1-2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో 238 కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది. తెనాలి డివిజన్ కింద 131 కేసులు ఉన్నాయి. అందులో ఇంకొక 25% అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటంటే లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నాం అంటే అబౌవ్ 10 సెంట్స్ వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది, అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 వీక్స్. భారత స్వాతంత్రోద్యమంలో వందే మాతరం పాత్రను, విశిష్టతను, ప్రాధాన్యతను తెలియజేసేలా దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వందే మాతర గీతానికి 150 ఏళ్లైన సందర్భంగా పార్లమెంట్లో సైతం ప్రత్యేక చర్చ నిర్వహించామని తెలిపారు. దేశ ప్రజలకు వందే మాతర స్ఫూర్తిని చాటి చెప్పేలా వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదాలు మాత్రమే కాదు, ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు, దేశానికి స్వాతంత్రం అందించినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఒక స్ఫూర్తి మంత్రము ఈ యొక్క వందే మాతర నినాదం. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో మన పెద్దలు ఆ మహనీయులు చేసినటువంటి పోరాటము, వారు మరి ఈ దేశం కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, భారత మాతకు ఉన్నటువంటి సంఖ్యలను తెంచివేయడం కోసం చేసినటువంటి పోరాటంలో ఈ వందే మాతర నినాదము ఒక స్ఫూర్తిగా కోట్లాది మంది ప్రజలను ఉవ్వెత్తున ఉద్యమంలో ఉరికించినటువంటి ఒక గొప్ప పదమే ఈ యొక్క వందే మాతరం. స్వతంత్ర ఉద్యమంలో దేశభక్తి భావన, స్వాతంత్ర భావన లేక ఆత్మ గౌరవ భావన నింపినటువంటి వందే మాతరం ఒక ప్రేరణతో కూడినటువంటి ఒక రణనినాదంగా మారిన విషయాన్ని సందర్భంగా మనయేస్తాను. ఈ ఊరు యా ఊరు కాదు, ఈ పట్టణం ఆ పట్టణం కాదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, యావత్తు భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమ నినాదంలో వందే మాతరం కీలక నినాదంగా మరి దేశమంతా మారుమోగిన విషయాన్ని ఈ సందర్భంగా గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే ప్రారంభించిందని, ఈ సర్వే పూర్తయ్యే వరకు డీలిమిటేషన్స్ చేయవద్దనే నిబంధనలు ఉన్నట్లు పేర్కొన్నారు. సర్వే అనంతరం గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.
నగరం చేయాలనుకున్నాము. దాన్ని ఇమీడియట్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేంటంటే సర్వే, కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాక ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, శ్రావణ్ గారు, మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం, ఎంతమందికి ఇంకా ఇవ్వాలి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్లు చేయించాం. వార్తల్లో చిన్న విరామం. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛను ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1వ తేదీన నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే పింఛను ఇవ్వనుంది. సంబంధిత నగదును బ్యాంకుల నుంచి 30వ తేదీని నిర్దేశించిన గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు విత్డ్రా చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా డిఆర్డీఏ పీడీలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలులో అంగన్వాడీ టీచర్లకు ఈరోజు ఆయన స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించే పోషణ, ఆరోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి క్షేత్రస్థాయిలో బాగా పనిచేసేటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మొత్తం ఈ వ్యవస్థ వారిని బలోపేతం చేయాలి, వారికి సమాచారం లోపం ఉండకూడదు వారికి అనేటువంటి ఆలోచనతోటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిడిపిఓ గారు వారి నుంచి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి వెళ్ళవలసినటువంటి సమాచారం ఏ రకంగా వెళ్ళాలి, వేగవంతంగా ఎలా వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ గారికి కూడా మొబైల్ ఫోన్ని, స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా వీరు ఒక గ్రూప్గా ఏర్పడి, వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి దాని ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు ఈ ఐసిడిఎస్లో జరుగుతున్న మార్పులను వారికి తెలియజేసి తద్వారా పిల్లలకి పౌష్టికాహారం విషయంలో కానివ్వండి, ముఖ్యంగా ఇవాళ ఒక మెడికల్ కిట్ ఇస్తున్నారు. ఆ మెడికల్ కిట్ ద్వారా వాళ్ళకి వైద్య అవసరాలను చూడటం కానీ ఇలాంటివన్నీ చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో 5 నూతన ఆయుష్ ఆసుపత్రులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ 2వ రోజు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సాంప్రదాయ వైద్య విధానంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యోగాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ప్రజలకు ఆ నిర్ణయాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఆయుష్ని స్ట్రెంథెన్ చేసే మీద చాలా దృష్టి కేంద్రీకరించి ఏ రకంగా దీన్ని పటిష్టపరచాలి, ఆయుర్వేద కానీ, హోమియో కానీ, యునానీ కానీ, సిద్ధ కానీ, న్యాచురోపతిని పటిష్టం చేయాలనే ఉద్దేశంలో అనేక రకాల ప్రయత్నాలు చేశాం. మీరు చూశారు. మొదటిగా రాష్ట్ర ప్రభుత్వంలో గత 10 ఏళ్లలో కేవలం 119 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్ సంస్థల కోసం వస్తే 18 నెలల్లోనే మనం 250 కోట్లు తెచ్చుకోగలిగామంటే ఈ రాష్ట్రంలో ఆయుష్ మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం, మన ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ మీద ఎంత దృష్టి కేంద్రీకరిస్తున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో భాగంగానే మన రాష్ట్రానికి
ఈ నేను చెప్పినట్టుగా ప్రతిష్టాత్మకమైన ట్రయాన్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి వచ్చినా, లేకపోతే ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి వస్తున్నా కూడా మన వైపు నుంచి మన ప్రభుత్వాలు చేస్తున్న కారణం ఒకటైతే మన అందరి నాయకుడు, ప్రియత నాయకుడు, ఇవాళ విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి సహకారం. జాతీయ స్థాయి క్రీడలను మచిలీపట్నంలో నిర్వహించేలా సదుపాయాలు కల్పించి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. స్థానిక నేషనల్ కళాశాలలో బందర్ వరల్డ్ క్రికెటర్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ 2025ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. వీలైనంత త్వరగా మచిలీపట్నంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రాచీన ఆలయాల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని విడతల వారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 3 పూటల ఉచిత భోజన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి స్వయంగా భోజనం అందజేశారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి వ్యాధినైనా ఆశతో జయించవచ్చని, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మానసికంగా కుంగిపోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఉచిత భోజన సదుపాయం రోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి తరలి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ రోజు ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలలో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తామన్నారు. జనవరి 2వ తేదీ నుంచి టోకన్లు లేకపోయినా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని 10 రోజుల పాటు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఉత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కొన్ని కీలకమైనటువంటి మార్పులు టీటీడీ బోర్డు ఈ సందర్భంగా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా భక్తులు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో కౌంటర్ల దగ్గర వెళ్ళి టోకన్లు తీసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకునే సిస్టమ్కి భక్తులందరూ కూడా అలవాటు పడి ఉన్నారు. అయితే ఈ సంవత్సరము ఎటువంటి సిస్టమ్ వల్ల గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు అయిన ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకువచ్చి ఈ సంవత్సరం ఇప్పుడు నుంచి ఆన్లైన్ విధానంలోనే టోకన్లు జారీ చేసుకొని ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా 3 రోజుల్లో ఆన్లైన్ లక్కీ విధానం ప్రవేశపెట్టి మిగతా 7 రోజుల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎవరికైతే టోకన్లు దొరకలేదు అటువంటి భక్తుల కోసం సర్వ్ దర్శనం ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తుందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని వివిధ ప్రాంతాలలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి సామాజిక వర్గానికి ఉపయోగపడేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
6 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఆర్ఓ ప్లాంట్స్ శాంక్షన్ చేయడము, ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు ఓపెన్ చేయడము. అది ఏదైనా ఒక ఎంపీ ల్యాడ్స్ ₹1 ఖర్చు పెడుతున్నాము అంటే అది ఖచ్చితంగా కమ్యూనిటీకి కానీ పెద్ద స్థాయిలో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడము జరుగుతుంది. ఒకటేమో మన ఎస్సీ కాలనీలో, ఆ తర్వాత హాస్పిటల్లో, కాలేజ్లో ఒకటి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్, స్కూల్లో, అట్లా మనం ఎంతో చక్కగా ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నాము. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది మన రాష్ట్రం. ఖచ్చితంగా సీఎం గారి ఆదేశాల మేరకు, సీఎం గారి బ్లెస్సింగ్స్తో ఈరోజు ప్రతి ఒక్కరము పనిచేస్తున్నాము. అట్లాగే సీఎం గారి ఆదేశాల మేరకు పార్టీ కట్టుబడి. వార్తల్లో చిన్న విరామం. హాయ్ కరణ్, చెప్పు ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఈ ఏడాదిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ అంశంపై ఆయన తిరుపతిలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సమన్వయంతో తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, న్యూఢిల్లీలో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకున్నామన్నారు. ఈ ఏడాది 64 ఎర్రచందనం కేసులు నమోదు కాగా 263 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేశామని వివరించారు. వ్యవసాయంలో రసాయనాలకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు హర్యానాలోని సికిందర్ కేడి గ్రామానికి చెందిన రైతు రాజేష్ కుమార్. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్యానాలోని కౌతల్ జిల్లాలో ప్రకృతి సేద్యం చేస్తూ అధిక దిగుబడులు తెచ్చుకుంటున్న ఆదర్శ రైతు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. విరివిగా ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వలన రైతుకు పెట్టుబడి భారం పెరుగుతోంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ భారం తగ్గి నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం. వ్యవసాయం వైపు రైతులను మరల్చడానికి, రసాయన, క్రిమిసంహార రహిత ప్రకృతి సేద్యం ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ప్రాకృతిక వ్యవసాయ మిషన్ ద్వారా హర్యానాలో కైతాల్ రైతు రాజేష్ కుమార్ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. స్థానికంగా దొరికే పశువుల పేడ, ఇతర సహజ వ్యర్థాలను వినియోగించి రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు అధిక పోషక విలువలతో కూడిన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం చేసినందుకు గాను భారత ప్రభుత్వం నుంచి దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రకృతి వ్యవసాయ పథకం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ధరలు పెరిగినట్లు ఈ ఆదర్శ రైతు రాజేష్ కుమార్ తెలిపారు. और मैं काफ़ी समय से मतलब प्राकृतिक खेती कर रहा हूँ और 2016 में मेरे को नेशनल अवार्ड भी मिला हुआ है इस चीज़ के ऊपर. तो 2017 में मेरे को हरियाणा जैविक रत्न पुरस्कार भी मिला था. तो प्रधानमंत्री जियो का तो बहुत बढ़िया वो है सपना, क्योंकि किसानों को ऊपर उभारने के लिए मतलब अच्छी वो दे रहे हैं प्राकृतिक खेती के ऊपर. और प्राकृतिक खेती के ऊपर इतने बढ़िया बढ़िया अवार्ड भी वो करती हैं किसानों के लिए. सबसे अवार्ड भी कोई ज़रूरी नहीं होता, भी अवार्ड लेना ही ज़रूरी है, लेकिन सेहत बढ़ाने के लिए सबसे बेटर चीज़ होती है, क्योंकि केमिकल भरी खेती करेंगे मार्केट में उसका रेट भी काफ़ी मिलेगा. और मेरे इस टाइम हमारा ग्रुप है अमृत जैविक के नाम से, एपीओ बनाई हुई है हमने. तो उसमें हमारे काफ़ी किसान हैं, मेरे साथ 150 के करीब किसान हैं जो हम प्राकृतिक खेती कर रहे हैं. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజేష్ను కేంద్ర ప్రభుత్వంతో పాటు
హర్యానా ప్రభుత్వం కూడా సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. जीरो बजट खेती का एक विचार विकसित किया है। ये वो प्राकृतिक खेती वाला विषय है। इससे हमारी धरती मां भी बचती है, हमारा पानी भी बचता है और फसल भी अच्छी और पहले से ज्यादा होती है। मेरा आप सभी किसान साथियों को, देश भर के किसान साथियों को आग्रह है, आप हमारी बात को समझेंगे, मुझे पक्का विश्वास है आप उसको अपने खेत में लागू करें। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకృతి వ్యవసాయ ఆలోచన దేశ ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుందని ఈ ఆదర్శ రైతు తెలిపారు. ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానానికి దారి తీయడమే కాకుండా సామాజిక సేవకు స్ఫూర్తినిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గుజరాత్లోని వల్సద్లో శ్రీమద్ రాజ్చంద్ర మిషన్ 25వ వార్షికోత్సవంలో మంత్రి మాట్లాడుతూ శ్రీమద్ రాజ్చంద్ర మిషన్ సామాజిక సేవ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశాన్ని ఉజ్వలంగా మార్చడానికి నిరంతరం దోహదం చేస్తున్నాయన్నారు. राकेश जी ने श्रीमद रामचंद्र मिशन धर्मपुर की स्थापना करके भगवान महावीर की शिक्षाओं को विश्व भर में फैलाने का एक अभियान प्रारंभ किया है और श्रीमद रामचंद्र जी के ज्ञान प्रवाह को सदैव जारी रखा जाए, यह उनका सोच है, यह उनकी विचार है। गुरुदेव श्री राकेश जी द्वारा किए जा रहे ये सब सारे कार्य मानवता की शांति और समरसता, मानवता को शांति और समरसता की ओर ले जाने के लिए समर्पित हैं, मैं ऐसा मानता हूं। విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం 2026 కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 2,64,67,791 మంది తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇందులో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు 2,47,203 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇక 14,74,799 మంది ఉపాధ్యాయులు, 2,92,789 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు. వచ్చే నెల జనవరి 11 వరకు నమోదు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 129వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. साझा करेंगे अपने मन की बात। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో 5వ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష. 3 జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై చర్చ. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.